వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అనగా జనవరి 31, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా రెండవ భారత అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. రెండవ భారత్ అరబ్ ఏ రెండు దేశాలు గుర్తుపెట్టుకోండి, భారత్ అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇది ఫస్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ వన్, 3 కాంస్య విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్న అమెరికా. 3 కాంస్య విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్న అమెరికా. ఏంటంటే ఇది చోళుల కాలంలో చెందిన 12వ శతాబ్దపు శివనటరాజ, అలాగే సోమస్కంద మరియు విజయనగర కాలానికి చెందిన 16వ శతాబ్దపు సెయింట్ సుందరార్ పార్వతి. ఈ రెండు అంటే దీని అర్థము శివపార్వతులను అర్థము. కాంస్య విగ్రహాలను తిరిగి భారత్కు అందించనున్నట్లు తెలిపింది. గుర్తుపెట్టుకోండి, 3 కాంస్య విగ్రహాలు భారత్కు తిరిగి ఇవ్వనున్న అమెరికా. చోళుల కాలంలో చెందిన శివనటరాజ ఒకటి, సోమస్కంద ఒకటి, అలాగే విజయనగర కాలానికి చెందిన 16వ శతాబ్దపు సెయింట్ సుందరార్ పార్వతి శివపార్వతుల కాంస్య విగ్రహాలను తిరిగి భారత్కు ఇవ్వనున్నట్లు తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఋతుక్రమ ఆరోగ్యము ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు అనేది రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఋతుక్రమ ఆరోగ్యం స్త్రీల పట్ల సంబంధించిన విషయం ఏమిటంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమేనని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఏ ధర్మాసనం తెలిపిందంటే వాళ్ళిద్దరి పేర్లు జేబీ పార్దివాలా అండ్ ఆర్ మహదేవన్ ధర్మాసనం దీని గురించి తెలపడం తెలిసింది. అలాగే ఈ ఋతుక్రమం ఆరోగ్యం అనేది జీవించే మరియు విద్యా హక్కులో భాగమేనని, దీనికి సంబంధించి కఠిన చర్యలు అమలు చేయాలని, అంటే దాని అర్థం మనకి స్కూళ్ళకి సంబంధించి బాయ్స్కి వేరేగా జెంట్స్కి వేరేగా టాయిలెట్స్ కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా 3 నెలల్లో వీటికి సంబంధించిన సరైన నివేదికను నిర్ణయాన్ని తెలపడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇదండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ పేర్లు మనకి ఇంపార్టెంట్. జేబీ పార్దివాల్ అండ్ మహాదేవన్ ధర్మాసనం తెలిపింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ డిఈఎంయు ట్రైన్ అంటాం కదా, డిఈఎంయు ట్రైన్ పర్యావరణ హితం అనమాట. అంటే ఇది మనకి ఎల్ఎన్జి డీజిల్ సంబంధించింది, అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించింది. రైల్వే సేవల్లో భాగంగా ద్రవరూప సహజ వాయువు డీజిల్ ఇంధన వ్యవస్థ కలిగిన డిఈఎంయు రైలును విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశం మొట్టమొదటిగా. అయితే ఈ ప్రాజెక్టు కింద 1400 HP డెమో రైళ్లను 2 ఇంధన వ్యవస్థలకు అమర్చారు. 2 ఇంధన వ్యవస్థలకు అనేది అమర్చడం జరిగింది. ఇందులో వినియోగించే సంప్రదాయ ఇంధనంలో 40% ద్రవరూప సహజ వాయువుతో భర్తీ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశపు తొలి ఎల్ఎన్జి డీజిల్ డిఈఎంయు ట్రైన్. ఇది పర్యావరణ హితానికి సంబంధించిన ఒక ట్రైన్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే, భారత్లో కొత్తగా చేరిన 2 రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలు అండి. యాక్చువల్గా మనకి 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఈ సమావేశం జరిగింది. దానినే రామ్సార్ కన్వెన్షన్ అని అంటారు. అయితే ఫిబ్రవరి 2న జరిగింది కాబట్టి ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకి 96 ఉండేవండి చిత్తడి నేలలు భారతదేశంలో గుర్తించినవి. ఇప్పుడు నూతనంగా 2 చేరాయి కాబట్టి 98కి చేరింది ఈ సంఖ్య అనేది. అయితే ఆ 2 ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఒకటి ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లా, అంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఉత్తరప్రదేశ్లోని పట్నా పక్షి అభయారణ్యము, అలాగే గుజరాత్లోని చారీధాండ్ వెట్లాండ్, ఈ 2 ఇప్పుడు నూతనంగా చేరినవండి. ఈ రెండిటితో కలుపుకొని చూస్తే మనకి ప్రస్తుతం రామ్సార్ సైట్లు భారత్లో 98 గుర్తింపు పొందిందండి. 98కి చేరింది ఈ సంఖ్య, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ టాపిక్. అయితే మన జీకే టాపిక్స్లో ఈ టాపిక్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు 98 మనం గుర్తుపెట్టుకోకపోయినా రీసెంట్గా జరిగినవి అంటే 2024 ఒక 14, 15 ఉంటాయి. అలాగే ఇవి ఒకటి, అలాగే ఒక 20 గుర్తుపెట్టుకుంటే రీసెంట్గా జరిగిన ఏవేవి ఉన్నాయో అయితే చేర్చిన ఉన్నాయో అవి నేర్చుకుంటే చాలు. 2005, 2026 మొత్తం అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ టాపిక్, భారత్కు ఏటా 8 నుంచి 10 బిలియన్ డాలర్లు ప్రపంచ బ్యాంక్ రుణాలు. వచ్చే 5 ఏళ్ల పాటు భారత్కు 8 నుంచి 10 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ అనేది అంగీకరించడం జరిగిందండి. 8 నుంచి 10 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ CMD
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కోటా రవి నియామకం కాబోతున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిఎండిగా కోటా రవి నియమించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ వన్ అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్ విజేతలు. యాక్చువల్గా మనకి టెన్నిస్కి సంబంధించి గ్రాండ్ స్లామ్ టోర్నీస్ 4 జరుగుతాయండి ఎవ్రీ ఇయర్. ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ అనేవి జరుగుతాయి. అయితే ఆ 4 మొదటిది జనవరిలో మనకు జరుగుతుంది కదా, అదే ఆస్ట్రేలియన్ ఓపెను. ఇది మిక్స్డ్ డబుల్స్ విజేతలు రీసెంట్గా ఒలివియా గ్యాడ్స్కి అండ్ జాన్ పియర్స్ అనే జంట, ఆస్ట్రేలియాకి చెందిన జంట అనమాట. అయితే వీళ్ళు వరుసగా 2వ ఏడాది విజేతగా నిలిచారనమాట. అది ఇక్కడ ఇంపార్టెన్స్ మనకి. ఇలా వరుసగా డిఫెండింగ్ ఛాంపియన్ తర్వాత టైటిల్ గెలవడం, ఇది 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట. ఈ విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ జోడీ టైటిల్ గెలవడం 1989 అంటే 37 ఏళ్ళ తర్వాత మరలా ఇప్పుడు పునరావృతం అయ్యింది. సో గెలిచిన జంట పేరు ఏంటంటే ఒలివియా గ్యాడ్స్కి అండ్ జాన్ పియర్స్. ఒలివియా గ్యాడ్స్కి అండ్ జాన్ పియర్స్ ఆస్ట్రేలియాకు చెందిన జంట. గుర్తుపెట్టుకోండి, మనం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గురించి తెలుసుకుంటాము. అలాగే మనకి 2025లో ఆల్రెడీ ఆ 4 టోర్నీస్ అయిపోయాయి కాబట్టి మనం ఆ 4 గురించి కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది వీడియోస్లో. నెక్స్ట్ వన్ మహిళల సీనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 విజేత. మహిళల సీనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 విజేత ఎవరంటే హర్యానా అండి. అయితే రన్నర్గా నిలిచిన జట్టు ఏదంటే రైల్వేస్ జట్టు. ఏ జట్టు? రైల్వేస్ జట్టు అండి. ఇది మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించిందండి. సీనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్. ఇక్కడ రన్నర్ గుర్తుపెట్టుకోండి, రైల్వేస్ జట్టు. విన్నర్ ఎవరంటే హర్యానా. ఇదండి ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, అదే మిక్స్డ్ డబుల్స్ కానీ, అలాగే చిత్తడి నేలలకు సంబంధించి అంటే రామ్సార్ సైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పవచ్చు. అలాగే మనకి ఎల్ఎన్జి డీజిల్ డిఎంయు ట్రైన్ అదొకటి. అలాగే మనకి 3 కాంస్య విగ్రహాలు భారత్కు తిరిగి ఇవ్వనున్న అమెరికా ఉంది కదండి, ఆ 3 కూడా మనకి చాలా ఇంపార్టెన్స్తో కూడుకున్న టాపిక్స్ అండి. ఇదండి ఈరోజు సంబంధించిన టాపిక్స్. అలాగే మనం రీసెంట్గా ఈ జనవరితో సంబంధించిన టోటల్ పీడిఎఫ్ అనేది ఇక మనం అవైలబుల్గా పెడతామండి. ఒక పీడిఎఫ్ అనేది 15 రూపాయలు ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఈరోజు కామెంట్ చేయండి. ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి సంబంధించి మీరు వాట్సాప్ చేస్తే ఆ నెంబర్కి నేను ఆ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది ఎవ్రీ మంత్. అలాగే మనకి జూలై నుంచి అవైలబుల్గా ఉన్నాయి. జూలై 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మనకి డిఎస్సికి కానీ, అలాగే ఎస్ఎస్సికి కానీ, అలాగే రైల్వేస్ సంబంధించి కానీ మినిమం 8 to 12 months మనకు అవసరం ఉంటుంది. డిఎస్సికి 8 months చాలు. సో జూలై నుంచి మినిమం చదువుకోవాలి. అయితే రీసెంట్గా జరిగినవి చదువుకోవాలి మనం. డిసెంబర్ అనగా, నవంబర్ అనగా, అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇవి డిఎస్సికి మెయిన్ ఇంపార్టెన్స్ అండి. సో అదండి, ఎవరికి కావాలంటే వాళ్ళు కామెంట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియో దానికోసం చేస్తాను పీడిఎఫ్కి సంబంధించి. థ్యాంక్ యూ అండి.